ప్రైజ్ లార్డ్. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మికించు వారిని ఆయన ఎరుగును. స్తోత్రం. ఆయన వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్ ఆమేన్. జయమ్మ గారు వందనాలండి. హ్యాపీ క్రిస్మస్. చిన్న ప్రార్థన వాగ్దానము ఫలింపు కొరకు. మరికొద్ది దినములు ఈ నెలలో మిగిలి ఉన్నాయి. ఈ సంవత్సరము ముగించుటకు దేవుడు తన వాగ్దానమును మనందరి జీవితాలలో, కుటుంబాల్లో, సంఘాలలో నెరవేర్చును గాక. జయమ్మ గారు ప్రార్థన. హ్యాపీ క్రిస్మస్ అయ్య గారు. సేమ్ టు యు అమ్మా. మెరీ క్రిస్మస్. గాడ్ బ్లెస్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ఆయన, పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. మహాగణుడా, నీకు స్తోత్రాలయ్య. నువ్వు ఇచ్చినటువంటి నాయన ప్రభా వాగ్దానాలు నాయన ప్రభు మా జీవితాల్లో ప్రభా ఈ సంవత్సరంలో నాయన ప్రభు మీరు నెరవేర్చండి నాయన. నువ్వు గొప్ప దేవుడు అని ప్రభు నాయన తండ్రి, ప్రతి నేత్రము నిన్ను చూచినట్లు ఈ లైవ్ కార్యక్రమంలో ప్రభు పాలి పంపులు పొందుకుంటున్న ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభు నీ వాగ్దానములతో నెరవేర్చి ప్రభు నీ వాగ్దానము ప్రభు నీ బిడ్డలు స్వతంత్రించుకున్నట్లుగా దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరిచి వృద్ధి కలుగు చేయమని యేసునామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. క్రిస్మస్ మహాపర్వదినపు సంతోష, సమాధాన, సౌభాగ్య, సాభృతత్వ ఆశీర్వాదములు విడుదల చేయుచున్న దేవునికి స్తోత్రము. పొందుకుంటున్న ఆయనకి ఇష్టలైన భూమి మీద ఉన్న భక్తులందరికీ శుభము కలుగును గాక. అనేక క్రిస్మస్లు అనుభవించి ఆరాధించి ప్రభువును ఘనపరిచి ఈ 2023వ క్రిస్మస్ సీజన్లో ప్రవేశించుట కాలమును బట్టి చూస్తే, పరిస్థితులను బట్టి చూస్తే ఆయన రాకడను గూర్చిన సూచనలు బహు స్పష్టముగా సమీపముగా కనపడుతున్న దినములలో ఉన్నాము. పరలోకమంతా క్రీస్తు బయలుదేరి వచ్చుచున్న సందర్భమును జ్ఞాపకం చేస్తున్నాయి. ఆయన వస్తానన్నాడు, తప్పక వస్తాడు. ఆయన పుట్టుకను గూర్చిన ప్రతి వాగ్దానము నెరవేరింది. ఏ ఊరులో? బెత్లెహేములో. ఏ కాలములో? కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఎవరికి? ఒక కన్యకకు, స్త్రీ సంతానముగా పుట్టుట. ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని, హోషేయ 11:1. ఏ రోజు చంపజూచుచున్నాడు గనుక నీవు కుమారుని తీసుకుని ఐగుప్తునకు పొమ్ము. గబ్రియేలు సమాచారము యోసేపు మరియా పరిశుద్ధ దంపతులకు. ముందుగానే చెప్పబడిన ప్రకారము క్రీస్తు జన్మ, క్రీస్తు పుట్టుక. ముందుగానే ప్రవచనం ఇవ్వబడింది క్రీస్తు పరిశుద్ధ జీవితం. నా ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదని పాతకాలపు ప్రవచనము. 12వ ఏట బాలుడుగా ఉన్న యేసు పస్కాను ఆరాధించడానికి వచ్చి కుటుంబముతో వెళ్ళక తల్లి తండ్రి మరలా వెనక్కి వచ్చి వెతికి దేవాలయమంతా, యెరూషలేము పట్టణమంతా 3వ నాడు ప్రభుల వారిని పెద్దలతో, శాస్త్రులతో, పరిసయ్యులతో, ప్రధాన యాజకులతో యేసును కనుగొనుట. మేము నిన్ను వెతుకుచుంటిమి కదా నాయనా అని తల్లి. నేను నా తండ్రి ఇంటి పనుల మీద ఉండవలసి ఉన్నదని నీకు తెలియదా అని యేసయ్య కుమారుడు. ఆయన తన తండ్రి ఇంటి పనుల మీద ఉండవలెను. ఆయన తన తండ్రి యొద్ద నుండి ఏ పని నిమిత్తము వచ్చెనో ఆ పనిని చక్కగా సంపూర్ణం చేయుట. యెషయా 53 నెరవేరుట.
ఆయన జననమును గూర్చిన ప్రవచనములన్నీ నెరవేరుట, ఆయన పరిశుద్ధ జీవితమును గూర్చిన ప్రవచనములన్నీ నెరవేరుట, ఆయన వారి పాపముల నుండి వారిని ఆయనే విడిపించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అని గబ్రియేలు మరియతోనూ యోసేపుతోనూ చెప్పిన మాట నెరవేరుట, వారి పాపముల నుండి వారిని విడిపించుట కొరకై, మన పాపముల నుండి మనల్ని విడిపించుట కొరకై, మన కొరకు బలి అయిన వదకు తేబడిన గొర్రె పిల్లగా మౌనిగా యెషయా 53 నెరవేర్చుచు సిలువను తన్ను తాను బలియాగముగా అర్పించుకొనుట. అన్ని వాగ్దానములు నెరవేరినాయి. నేను వెళ్ళుట వలన మీకు ప్రయోజనము, నేను వెళ్ళి తండ్రిని వేడుకొందును, ఆయన మీతో ఉండుటకు ఆదరణకర్తను పరిశుద్ధాత్మను పంపును. నెరవేరినది. వచనము ఒక్కటే, నేను మరలా వస్తాను. రాజ్యము తెస్తాను, ఆయన రాజ్య స్థాపన చేయవలసి ఉన్నది. కాగా మనము సదాకాలము ఆయనతో ఉందుము. 3వ ప్రవచనం నెరవేరవలసి ఉన్నది. ఆయన రావలసి ఉన్నది, రాజ్యం స్థాపన గావించవలసి ఉన్నది. సదాకాలము మనం ఆయనతో ఉండబోవు నిరీక్షణ గలవారమై ఉన్నాం. ప్రియులారా, ఆయన మొదటి రాకడలో ఆయనను గూర్చిన ఒక గొప్ప ప్రవచనము ధ్యానం చేసుకుందాం. యెషయా 9వ అధ్యాయము 6, 7 వచనాలు. దయచేసి ఎవరైనా చదవండి. యెషయా 9, 6, 7 వచనాలు. యెషయా 9, 6, 7. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి సమృద్ధియును క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరుచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును. ప్రభువు యాకోబు విషయమై వర్తమానము పంపగా అది ఇశ్రాయేలీయునకు దిగివచ్చి ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. చాలండి. ఓకే, దేవునికి స్తోత్రం. మన మధ్యలో ఆశా షారోన్ పాస్టమ్మ గారు ఉన్నారు. పాస్టమ్మ గారు, హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ సో మచ్. క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ. మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆమేన్. మీకు సిగ్నల్ వీలుగా ఉంటే ఒక పల్లవి, ఒక చరణం పాట పాడతారమ్మా. క్రిస్మస్ పాట, ఒక క్రిస్మస్ పాట పాడతాను. పాడండి. హల్లెలూయా. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, మార్పు లేకుండా చేస్తే శుద్ధదండగా. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, యేసయ్య కోరింది మనలో మార్పునే కదా. ఇంటికి రంగులు కాదు, ఒంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, త్రాగుబోతు విందులు కాదు. ఇంటికి రంగులు కాదు, ఒంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, త్రాగుబోతు విందులు కాదు. మారు మనసు కలిగుండుటయే క్రిస్మస్, అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్, దైవ ప్రేమ కలిగుండుటయే క్రిస్మస్, ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్.
వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, మార్పు లేకుండా చేస్తే శుద్ధదండగా. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడవాలి. పాపము తీయుట కొరకై ప్రభు పుట్టాడని తెలిసి, పాపము వీడక నీవు ఉత్సాహ ఉల్లాసాల. ఇంటికి రంగులు కాదు, ఒంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, త్రాగుబోతు విందులు కాదు, మారు మనసు కలిగుండుటయే క్రిస్మస్, అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్, దైవ ప్రేమ కలిగుండుటయే క్రిస్మస్, ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, మార్పు లేకుండా చేస్తే శుద్ధదండగా. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, యేసయ్య కోరింది మనలో మార్పునే కదా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి రాకడలో అనగా ఆయన ఈ లోకములో జన్మించుట కూర్చున్నటువంటి ప్రవచనము, ఈ దినము ఆయన జనన దినము కనుక మరొకసారి మనము ధ్యానం చేసుకోబోతున్నాం. కాలమును బట్టి చూస్తే ఆయన ద్వితీయ ఆగమనము కొరకు మనము కనిపెట్టవలసి ఉన్నది, అనగా ఆయన రెండవ మారు రాకడ. మొదటి రాకడలో చెప్పబడినవన్నీ ముందుగానే ప్రవచనాత్మకముగా పలుకబడి పరిశుద్ధ ప్రవక్తల నోట పలికినవన్నీ నెరవేర్చబడినవి. అయితే ఈ దినము ఆయన జన్మించిన దినము గనుక మనము మరొకసారి ఆ మొదటి రాకడను, జన్మమును గురించి ధ్యానించుతున్నాము. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. మనకు శిశువు, అనేక మంది వివాహము జరిగిన తర్వాత సంవత్సరము 2 సంవత్సరాలు గడుస్తాయి. ఇక 3వ సంవత్సరం నుంచి ఆందోళన ప్రారంభం. ఇంకా ఏమీ లేదా అంటారు ఇంటి పెద్దలు. 4వ సంవత్సరము వీధిలో వారు, ఊరిలో వారు, సమీపస్తులు, దూరస్తులు, బంధువర్గం, ఏమైనా విశేషం ఉన్నదా, ఏమైనా సమాచారం ఉన్నదా? 4 ఏళ్ళు అవుతుంది పిల్లలకు పెళ్లి చేశాము, శిశువు పుట్టాలి, శిశువు పుట్టాలి. ఆ శిశువు కుమారుడైతే పట్టజాలని చెప్పనలవి కాని ఆనంద సంతోషాలు. శిశువు పుడతాడు, వెనక ముందు ప్రార్థన ద్వారా అడిగిన వారందరికీ 7 ఏళ్లకు పుట్టిన వారు ఉన్నారు, 9 ఏళ్లకు పుట్టిన వారు ఉన్నారు, 10వ ఏట పుట్టిన వారు ఉన్నారు. ఇస్సాకు, అబ్రహాము, శారాలకు 25వ ఏట పిలువబడిన తర్వాత, పెళ్ళి ఎప్పుడైందో దేవుడు పిలుచుకొని 25 ఏళ్ళు, కానీ వారికి పెళ్ళి ఎప్పుడైందో 40వ ఏట పెళ్ళి అయితే ఇస్సాకుకు పెళ్లి జరిగినట్టు 40వ ఏట, అబ్రహాముకు కూడా 40వ ఏట పెళ్ళి అయితే 60 ఏళ్లకు వారింట సంతు కలిగింది. దేవుని వాగ్దానం. ఇప్పుడు ఈ శిశువు మనకందరికీ పుట్టుట, మనందరి కొరకు పుట్టుట.
పిల్లా పాపలు కలవారికైనా లేని వారికైనా మనకందరికి సర్వలోక వాసులకు తరతరములలో పుట్టి జీవించి జీవితకాలం అంతటిలో దేవునికి నమ్మకముగానో దగ్గరగానో దూరముగానో బ్రతికించి వారి జీవితములన్నీ ముగిసిపోయి వెళ్ళిపోయిన వారందరూ, ఈ తరములో నిలిచి ఉన్న వారందరూ, ప్రస్తుత కాలమందున్న వారికి అందరికీ శిశువు అయితే పుట్టేశాడు. ఇదిగో శిశువు పొట్టిగుత్తల పొత్తి గుడ్డలతో చుట్టబడి పశుల తొట్టిలో పరుండబెట్టబడుట మీరు చూచెదరు. ఆ గొల్లలకు కూడా శిశువు, ఆ తూర్పు దేశపు జ్ఞానులకు చుక్కను చూచి వచ్చిన వారికి కూడా శిశువు, హేరోదు ఇంటి వారికి కూడా శిశువు, కఠినాత్ముడైనా బాలలను చంపినవాడైనా మూడో తరపు నాలుగో తరపు హేరోదు వారు, హేరోదు ఇంటి వారందరికీ కూడా శుభములు చెప్పుడి. హేరోదు గతించిపోతున్న ఆఖరి వంశములో మిగిలిన వారు కూడా, హేరోదు ఇంటిలో ఉన్న ప్రధాన సేవకులందరూ కూడా, హేరోదుకు గిన్నె అందించు వారు కూడా, హేరోదు మంత్రులు కూడా, ఆఖరి వాడు కూడా క్రైస్తవులయ్యారు, క్రీస్తును తెలుసుకున్నారు. రోమా ప్రభువులు కూడా నీరో, టైటస్ ఎంత కఠినాత్మలో ఎన్ని వందల వేల లక్షలాది మంది క్రీస్తు వారిని హతమార్చారో, కైసరు ఇంటి వారు కూడా, కాన్స్టంటైన్ కూడా చివరికి యేసు పాదాల దగ్గరికి వచ్చి మోకరిల్లి ప్రణమిల్లి యేసే రక్షకుడని అంగీకరించవలసి వచ్చింది. మహారాజుల గొల్లలు, దీనులు, జ్ఞానులు, మనుషులందరికీ శిశువు పుట్టెను. లోకమంతటికి కుమారుడు అనుగ్రహించబడెను. ఈ కుమారుని యందే విమోచన. ఈ కుమారుణ్ణి అంగీకరిస్తేనే రక్షణ, హృదయమందు విశ్వసిస్తేనే రక్షణ, నోటితో ఒప్పుకుంటేనే పలికితేనే రక్షణ. ఈయన ద్వారా కాకుండా రక్షణ మార్గమే లేదు. ఈయన కాకుండా పాపములను విమోచించేవాడే లేడు. పాపముల కొరకై ప్రాయశ్చిత్తము చేయబడిన వారెవరూ లేరు. యేసునందే రక్షణ, యేసు నామమే విమోచన, యేసులోనే అన్వేషణకు సమాప్తము, సత్యదేవాన్వేషణ. మతాలు మార్గాలు తెరవవు. మతాలు ఉన్మాదమును, ద్వేషమును తగిలిస్తాయి. మతాలలో మోక్షము దొరకదు. మతము కాని మోక్ష మార్గమై వచ్చిన యేసుక్రీస్తు జనన మరణ పునరుత్థానముల వలననే, అనగా ఆ సువార్త వలననే రక్షణ. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆయన భుజము, ఆయన దాని మీద రాజ్యభారము. మనందరి భుజముల మీద, మెడల మీద ఉన్న బానిస కాడిని విరిచివేసి స్వతంత్రులుగా చేసి ఆయన యందు సమాధానపరుచుకొని ఆయన వలనైన ఆయన స్థాపించు న్యాయము వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచబడును. రాజ్యములు దండయాత్రల ద్వారా, పోరాటముల ద్వారా, ఓడించడం ద్వారా, సంహారం ద్వారా, రక్తపాతము ద్వారా రాజ్యములు ఒక రాజ్యం మీద ఒకడు పడి స్వాధీనపరుచుకుంటారు. కానీ ప్రభు రాజ్యము న్యాయము వలన, నీతి వలన రాజ్యము స్థిరపరుస్తాడు. ఆయన రాజ్యము న్యాయము వలన స్థాపించబడును, నీతి వలన స్థిరపరచబడును. రక్తపాతము జరగాలి, అయితే ఆయనే తన రక్తము చిందించాలి. మనుషులది ఎవరిది కాదు.
ఆయన సేవకుడు ఆయనను పట్టుకోవటానికి వచ్చిన సైనికులతో వెలుగులాడుతూ కత్తి దూసి చెవి నరికితే ఒక్క రక్తం కూడా చుక్క కూడా కింద పడకుండా వెంటనే చేయి పెట్టి ఆదుకొని ఆ గాయము మరల మానిపోయి ఉన్నట్టు చల్లని అమృత హస్తముతో చెవి పట్టుకొని ఎక్కడ ఉండవలెనో ఆ చెవిని అక్కడ పెడితే రక్తము కారలేదు, మరల మొదటి స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన విషయమై ఒక్క రక్తపు చుక్క బిందువు కూడా నేలను పడకూడదు, రక్తపాతము జరగకూడదు, బలి అర్పణలు ఆగిపోవాలి. నిత్య బలిగా ఒక్కడే ఆయనే తన రక్తమంతా కార్చి బలియాగము పరిపూర్ణము చేయాలి. ఆయన రాజ్యము న్యాయమైన రాజ్యముగా నీతి వలన స్థాపించబడాలి. రక్తపాతం వలన కాదు, రాజ్యకాంక్ష వలన కాదు, పోరాటాల వలన కాదు, యుద్ధాల వలన కాదు, దండయాత్ర ఆయనకు ఆశ్చర్యకరుడు అను పేరు పెట్టబడును. మనిషికి ఆశ్చర్యకరుడు అని ఎందుకు పేరు పెడతారు? ఆయన పుట్టుకయే ఆశ్చర్యము కనుక, ఆయన జన్మయే ఆశ్చర్యము కనుక. పురుషుని ఎరుగని ఒక యవ్వనురాలు కన్యక, ఇంకా పెళ్ళే అవలేదు, పరిశుద్ధురాలుగా ఉన్నది, పవిత్రాలు. ఆమె యందు ఆయన జన్మము, ఆయన జననమే ఆశ్చర్యము కనుక ఆయన ఆశ్చర్యకరుడికి. ఆయన చేసిన పనులన్నీ ఆశ్చర్యములే, ఆయన చేసిన పనులన్నీ అద్భుతాలన్నీ ఆశ్చర్యములే. ఎక్కడైనా 100 మంది వస్తారని భోజనం వండుకుంటే మరొక 50 మంది వస్తే చాలదు, మరొక 50 మంది 100కు 200 వస్తే చాలదు. చాలా ఆందోళన. తల్లి వెళ్ళి, నాయన విందులో లోపం ఉన్నది, కొరత ఉన్నది, ఆహ్వానించబడిన వారి కంటే ఎక్కువగా వచ్చారు, మన వాళ్ళే, ఎవరిని కాదనగలము? ఆయన మొదటి సూచక క్రియనే ఆశ్చర్యం కదా. నీళ్లను నింపమంటాడు, తీసుకొని పొమ్మంటాడు. అది మొదట పంచిన ద్రాక్షారసము కంటే గొప్ప ద్రాక్షారసం అయ్యింది. ఆశ్చర్యమేనా? జననమే ఆశ్చర్యమా? పనులు ఆశ్చర్యములు కాదా? పుట్టుగుడ్డివాడు చూడగలుగుట ఆశ్చర్యము కాదా? కుష్ఠరోగులు శుద్ధులగుట ఆశ్చర్యము కాదా? ఆయనను వెనుక నుండి వచ్చి గుంపులో చేరి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకొని వెంటనే స్వస్థత పొందుకొనుట ఆశ్చర్యము కాదా? ఆలోచనకర్త, ఆలోచనకర్త. యెషయా 28:29లో చెప్తాడు, అధికమైన ఆలోచన శక్తిని ఆయనను నమ్మిన వారికి ఇచ్చువాడు. అధికమైన ఆలోచన శక్తిని. ఆలోచన కరుడు, ఆలోచనకర్త. ఆయన కౌన్సిలర్, వండర్ఫుల్ కౌన్సిలర్. ఆశ్చర్యమైన ఆలోచన ఇస్తాడు. ఎటు తోచని స్థితిలో ఉన్నప్పుడు, అంధకారమయమైనప్పుడు, ఏమి నిర్ణయం తీసుకోవాలో తెలియనప్పుడు ఒక్కసారి యేసును నామస్మరణ చేసి మోకరించి ప్రభువా అని అడిగి చూడండి. వెంటనే ఆయన ఇచ్చే ఆశ్చర్యకరమైన ఆలోచన, అధిక బుద్ధి, అధిక జ్ఞానము, ఆలోచన. వెంటనే మబ్బులు వీడిపోయినట్లుగా ఆ సమస్య వీడిపోవుట. విశ్వసించిన వాళ్ళు, ఆయనను నమ్మిన వాళ్ళు, ఆయన ఇచ్చిన ఆశ్చర్యమైన ఆలోచన ద్వారా సమస్య పరిష్కారం చేసుకొనుట. ఆశా షారోన్ పాస్టమ్మ గారు డిస్కనెక్ట్ అయ్యారా? మళ్ళీ ఫోన్ చేస్తున్నారండి. మళ్ళీ ఇప్పుడే జాయిన్ అయ్యారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎటు తోచని స్థితిలో పడిపోవలసిందే నరుడు సొంత ప్రయత్నముల ద్వారా. తమ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక యెహోవా యందు నమ్మకం ఉంచిన వారికి యెహోవాను అద్వితీయ సత్యదేవుని ఏకైక కుమారుడుగా పుట్టిన ఈ శిశువు, ఈ కుమారుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తయ్యి మనకు చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. బలవంతుడైన దేవుడు, బలమైన దేవుడు. జలముల లోబడి వెళ్ళునప్పుడు బలమై ఉండేదను, నీ తోడై ఉండేదను. జలరాశులలో వెళ్ళిపోతే కొట్టుకుపోవలసిందే. జలములలో అంతటి క్లిష్టమైన మిక్కుటమైన సమస్యలతో నలిగిపోతున్నప్పుడు బలమై ఉండువాడు బలవంతుడైన దేవుడు. దేవుని కుమారుడా, ఈయనే దేవుడా. దేవుని కుమారుడు ఈయనే దేవుడు. ఆది అందున్న వాక్యము, వాక్యమే దేవుడు. దేవుడు కృపా సత్య సంపూర్ణుడుగా శరీరధారి అయి మన మధ్యలోనికి దిగి వచ్చిన వాడు దేవుడు, దేవుని కుమారుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, ఎల్లకాలముండు తండ్రి, ఎల్లకాలముండు తండ్రి. మన నాన్నలు, మన అమ్మలు ఎల్లకాలము మనతో ఉంటే మనకి ఎంత సంతోషమో కదా. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటది, ఎందుకో నేను 15వ ఏటనే మా డాడీ నన్ను ఒంటరిని చేసి అనాథన చేసి వెళ్ళిపోతాడు. ఎందుకో ఇప్పటికీ ఉంటే 40 ఏళ్ల వయసులోనే పోయారు, ఇప్పుడు 80 ఏళ్ళ వయసు ఉండునేమో. మరి అనేక మంది ఉన్నారు కదా 80-90 ఏళ్ళు బతుకుతున్నారు. మా డాడీ ఉంటే ఎంత బాగుండునో. నిత్యుడగు తండ్రి ఉన్నాడు, నిత్యుడగు డాడీ, నిత్యుడగు డాడీ. ఎస్టర్డే, టుడే, టుమారో అండ్ ఫర్ ఎవర్. ఎప్పుడు కావాలంటే అప్పుడు పలికే డాడీ, నిత్యముండు డాడీ. ఎవరు? ఈ పుట్టిన శిశువు. ఎవరు? అనుగ్రహించబడిన కుమారుడు. ఎవరాయన? ఆశ్చర్యకరుడు. ఇంకేమేమి చేస్తాడు? ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, మనలను బలపరచుటకు నిత్యము మనతో ఉండువాడు ఇమ్మానుయేలు, మనకు తోడు, నిత్యముండు దేవుడు, సమాధానకర్త. దిస్ ఈజ్ వాట్ వెరీ క్రూషియల్ టుడే ఆన్ దిస్ వర్త్. సమాధానం ఎక్కడున్నది సమాధానము? కుటుంబాల్లో ఉన్నదా సమాధానము? ఎల్లకాలము జీవితాంతము కలిసి తోడుండుటకై ప్రమాణములు చేసుకొని కాపురములు జరిగిస్తున్న కుటుంబాల్లో ఆ భార్యకు ఆ భర్తకు మధ్య ఎందుకు విభేదాలు, అగాధాలు? ఎందుకు మనసు విప్పి మాట్లాడుకొని చాలా కాలమైంది? సమాధానము లేదు. తల్లి పిల్లలకు మధ్య సమాధానం లేదు. తల్లి దేవుని భక్తిలో పెరగాలని పిల్లలను కోరుకుంటది. దేవుడు కొంత వయసు తర్వాత లోకమును రుచి చూచి ఆనందించి అనుభవించిన తర్వాత వేదాంతము వార్ధక్యములో, యవన కాలంలో వేదాంతం ఏమిటి, లోకపు అందాలను రుచులను చూడాలి అని పిల్లలు పెడదోవ పడుతున్నప్పుడు ఆ తల్లికి ఆ పిల్లలకు మధ్య అగాధమా, సమాధానమా? ఆ తండ్రికి కొడుకుకు మధ్య సమాధానమా, విభేదమా? సమస్త అగాధములను సరిచేసి విభేదాలను రూపుమాపి సంధి చేసి తల్లి పిల్లలను, తండ్రి కుమారులను, కుటుంబమును ఐక్యపరిచే సమాధానకర్త. కుటుంబమంతా ఒక మాట మీద ఉండి ఆమేనని ప్రార్థన చేస్తేనే పరలోకపు తండ్రి సమాధాన పడతాడు. బలులర్పించేటప్పుడు అనగా ప్రార్థనలు చేసేటప్పుడు నీ సోదరునికి, నీ సహోదరునికి నీ మీద హృదయంలో ఏదైనా విభేదం ఉన్నట్టు నీకు తోచిన ఎడల ప్రార్థన ఆపేసి, బలులు ఆపేసి వెంటనే వెళ్ళి అతనితో సమాధానపడి, నన్ను క్షమించవా, ఐఎమ్ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, రియల్లీ సారీ, మాటకు మాత్రమే కాదు హృదయపూర్వకంగా నేను క్షమాపణ వేడుకొంచున్నాను, తప్పు నాదే, నీది కాదు అని ఆ సహోదరుని గెలుచుకొని రా. అప్పుడు వచ్చి ప్రార్థన చేయి. సమాజమునకే ఇటువంటి బోధలుంటే, మాటలుంటే కుటుంబములకో, కుటుంబారాధనలు అంగీకరించబడుట కొరకో, ప్రార్థనలు సఫలమగుట కొరకో సమాధానమును నేర్పిస్తాడు. సమాధానకర్త, నిత్యము సమాధానమును కలుగచేవాడు. సమాధానం ఉంటేనే ఆశీర్వాదము. సమాధానం లేని చోట అహంకారము, సమాధానం లేని చోట విభేదాలు.
మిస్ అండర్స్టాండింగ్స్, అవగాహన లోపము, అన్ని సరిచేసి అన్ని లోతులను పూర్తి చేసే ఒకడు పుట్టిన దినము. ఆయన శిశువు మనకు కుమారుడు అనుగ్రహించబడెను. రాజ్యభారము గలవాడు, న్యాయమైన రాజ్య స్థాపన, నీతి వలన స్థిరపరచబడిన రాజ్యము, అందులో మనం ఉంటాము. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యము ఉండే తండ్రి, సమాధానము అడుగడుగున దినదినము క్షణక్షణము సమాధానముతో మనలను ఐక్యపరిచే అధిపతి, సమాధానమును స్థాపించే అధిపతి మనకు ఇవ్వబడ్డాడు. మనం ఆయనను కలిగి ఉన్నాము. ఇప్పుడు అడుగడుగునా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మన కొరకు పుట్టిన శిశువు మనకు తోడున్నాడు. మన కొరకంటే ఎవరింటిలోనో పుడితే మన వాళ్ళు అవుతారా? మన బంధువులే కానీ వాళ్ళు ఎక్కడో దూరంగా ఉన్నారు. వాళ్ళ ఇంటిలో ఒక శిశువు పుడితే మన శిశువు అవుతారా? మన ఇంటిలో పుడితే కదా, మనకు అనుగ్రహించబడితే కదా ఆ కుమారుడు. నాకు అనుగ్రహించబడిన నా కొరకు పుట్టిన శిశువు, ఆమేన్. నాకు అనుగ్రహింపబడిన కుమారుడు, ఆమేన్. నన్ను పరిపాలన చేసి ఏలే భారము కలిగిన భుజం మీద మోసుకొనుచున్న రాజు, ఆశ్చర్యకరుడు, నా కొరకు వచ్చిన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరమైన ఆలోచన చెప్పువాడు, ఆలోచనకర్త, నా బలహీనతలలో నన్ను బలపరచు దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యము ఉండే నా నాన్న, నా డాడీ, నిత్యము నాతో ఉండే నా డాడీ, సమాధానకర్త. నా కుటుంబ ఆరాధనలు, నా ప్రార్థనలు, నా మనవులన్నీ దేవునికి చేరుట కొరకై మొదట నా కుటుంబమును సమాధానము పరచువాడు, నా సమాజముతో నాకు సమాధానం కలుగ చేయవాడు, పరలోకమును నా కొరకు తెరుచువాడు, తండ్రి యొక్క దీవెనలన్నిటినీ నాకు పంపించువాడు, సమాధానకర్తయగు అధిపతి. ఈ క్రిస్మస్ లో కుటుంబములన్నిటిలో ఇంటింటా సమాధానమే వెలసిల్లును గాక, శిశువు పుట్టును గాక, కుమారుడు అనుగ్రహించబడును గాక, మనలను ఏలే రాజ్య భారం ఆయన భుజం మీద భరించును గాక. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, అన్ని బాధ్యతలు మోసి మనకు సమాధానము కలుగజేయుటకై మన ఇంటింట మనతో ఉండునట్లుగా ఇమ్మానుయేలును దేవుడు మనకు అనుగ్రహించును గాక. రండి ప్రార్థన, ముగింపు ప్రార్థన. పాస్టమ్మ గారు మీరే చేయండి. ఆశా షారోన్ పాస్టమ్మ గారు. పాస్టమ్మ గారు ఉన్నారా? ఆశా షారోన్ పాస్టమ్మ గారు మీట్లో ఉన్నారమ్మా, మీరు చేయండి ప్రార్థన, ముగింపు ప్రార్థన. అరుణ అమ్మా చేయండి. స్తోత్రం నాన్న పరిశుద్ధ మహాగణుడ, సర్వోన్నతుడ, సర్వశక్తి కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నాన్న వందన అనేసి వైపు చూశాను తండ్రి. నాన్న సహవాస కొడుకులు ప్రభా, ఉదయకాల సమయంలో ఇంతవరకు మీరు మాకు తోడు ఉండి నడిపించావు ప్రభా. నాన్న ఈ రోజు తండ్రి నీవు మా కొరకు పుట్టి ఉన్నావని ఎన్నో ప్రవక్తల ద్వారా మీరు మాకు తెలియపరుస్తున్నారు. అదే విధముగా నాన్న మరియమ్మ గారిని గురించి, ప్రత్యేకతను గురించి వివరిస్తున్నాం. మీరు ఈ లోకంలోకి ఎందుకు పుట్టి ఉన్నారో ప్రభా నాన్న, మా పాపముల నిమిత్తం తండ్రి నాన్న మనం మేము భరిస్తున్నటువంటి శాపాలన్నింటిని తొలగించడానికే ఈ లోకమునకు నువ్వు ఉద్భవించావు. నువ్వు అందరికీ రక్షకుడు అయ్యా, సత్యాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఈరోజు జరగబోతున్నటువంటి ప్రతి క్రిస్మస్ సందున కోడికల్లో కూడా తండ్రి నీ సన్ని తోడుగా ఉంచమని మనం చేసుకుంటున్నాం ప్రభా. అనేక అన్యజనులు వస్తుండగా వారి హృదయాలు తెరవబడ్డానికి సహాయం చేయండి. క్రిస్మస్ అంటే ఏమిటో తండ్రి నాన్న ప్రతి ఒక్కరు తండ్రి నాన్న తెలుసుకోవటానికి సహాయం చేయండి. మరి ముఖ్యంగా తండ్రి నాన్న నీవు ఈ లోకానికి తండ్రి రక్షకుడుగా వచ్చావని తండ్రి, నువ్వు అందరికీ ప్రభు అని తండ్రి, అనేక అన్యజనులు తెలుసుకొని మార్పు నుండి నీ దగ్గరికి వచ్చేటకు మీరే సహాయం చేయమని మనం చేసుకుంటున్నాం.
ఈ ప్రేమ కలిగి మేము జీవించడానికి కృప చూపించమని మనం చేసుకుంటూ వాక్యం ఎత్తినటువంటి మీద ఆశలను కూడా తండ్రి ఇంకా భవిష్యత్తు బలపరిచి మీరు వాడుకోమని మనం చేసుకున్నారు. కుటుంబాన్ని దీవించి తండ్రి వారి అవసరతలు అక్రతలు మీరు తీర్చండి. ఉదయ కాలమైన తండ్రి నాన్న ప్రతి దేమును తండ్రి నాన్న అయా తండ్రి నాన్న ఎన్నో మాటలు మరి మాకు తెలియపరుస్తున్నారు ప్రభు. ఆత్మీయతలోనికి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి తండ్రి బిడ్డలను మీరు దీవించమని మనం చేసుకుంటున్నాం. విన్న ప్రతి ఒక్క హృదయాల్లో మా హృదయాల్లో కూడా వాక్యం ఫలింపబడ్డానికి సహాయం చేయండి. దినదినము మీరు ఆత్మీయంగా బలపరచబడ్డానికి మాలో తండ్రి నీవు తండ్రి నాన్న క్రీస్తుగా ఉదయించడానికి ఆశీర్వకరుగా ఆలోచనకర్తగా బలవంతమైన దేవుడిగా నిచ్చిరగు తండ్రిగా సమాధానంకు అధిపతిగా మా మధ్యలో మీరు ఉండమని మనం చేసుకుంటాం. తండ్రి నాన్న మనమంతా నీ సన్నిధి మాకు తోడండి నడిపించి వీళ్ళను దీవించి నీ కృప చొప్పున నడిపించి మనం చేసుకున్నాం. ఈ ప్రార్థన మన పరిశుద్ధ పాసనకి చేర్చుకోమని యేసునామములో వేడుకొని అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. హ్యాపీ క్రిస్మస్ అండి అందరికి. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. దేవుని ప్రేమ, ఆయన వలన మనకు అనుగ్రహించబడిన ఆయన కుమారుడు శిశువు, మనలను ఏలువాడు, రాజ్యభారం ఆయన భుజము మీద, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానము కలిగించువాడు, ఇది మొదలుకొని మన కుటుంబాలలో సమాధానమే స్థిరమగును గాక. క్రిస్మస్ యొక్క సందేశము సమాధానం. హ్యాపీ క్రిస్మస్ हिंदी समय बहुत हिंदी वाले వచ్చేస్తున్నారు. चलते हैं हिंदी सभा में प्रवेश करने. ओपनिंग प्रार्थना में हमारे बड़े भाई विश्वनाथ प्रसाद जी तैयार खड़े हैं. आज की क्रिसमस की आराधना होगा. विश्वनाथ प्रसाद जी, जय मसीह. जय मसीह, जय मसीह, जय मसीह. धन्यवाद 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 धन्यवाद. अनुग्रहकारी दयालु पापा जी, महान परमेश्वर, आज के नेटवर्क को, आज के दिन को, आज मंडली को, आगे की समय को, सभी भाई बहन को, लाइफ की कंट्रोलिंग को आबा पिता तेरे हाथों करते हैं. पापा हमारे बीच उपस्थित होकर के हमारी अगुवाई करे पापा. हमें नाम बाई नाम आशीष दे पापा जी. हमारे भाई बहन को जोड़ने में मदद करे कि हम मिल करके आपका नाम ऊंचा करे पापा. पापा जी भाइयों को घरों में रोटी पानी पर आशीष दे. व्यक्तिगत जीवन में, पारिवारिक जीवन में, उनकी चर्चेस, उनकी कलीसिया में तेरा आशीष होने के लिए प्रार्थना करते हैं पापा. भाइयों को गाड़ियों में डीजल, मोबिल, पेट्रोल की घटी न हो. हम सब कुछ क्षणों में अपने अपने जगहों पर हैप्पी क्रिसमस मनाने जा रहे हैं पापा. जाने आने में हमारी सहायता कर पापा. रात में सूचना मिली है कि झारखंड में कई जगहों पर लोग आक्रोश पैदा किए हैं कि चर्च में नहीं जाना है, क्रिसमस नहीं मनाना है. पापा जी ऐसा होने न पाए पापा. हमारे भाई बहन अथक परिश्रम के साथ जो पैसा जुगाड़ कर करके लोगों के लिए खिलाने पिलाने का अल्प आहार जुगाड़ किए हैं पापा जी. उनका खुशी सदैव बनी रहे पापा. दया कर दी पापा जी. उन्हें भी अब्बा जो असमर्थ हैं, अपहिज हैं, आश्रयहीन है पापा, हे महान परमेश्वर, उन्हें 2 जन को रोटी दे, सर पर छत दे. जाड़े में बहुत से लोग बस स्टैंड में, रेलवे स्टेशन में बगैर कपड़े लते के पड़े रहते हैं. उनको प्राप्त मात्रा में भोजन भी नहीं मिलता. हे अब्बा, हमसे बेहतर तू सब कुछ जानता है. हम जो शिकायत कर रहे हैं तुझसे, हमसे बेहतर तू समझता है पापा. दया कर दे पापा जी. इस साल हर हालात में अच्छे से क्रिसमस विश्व में मनने के लिए प्रार्थना करते हैं पापा. पापा जी, विरोध करने वाली शैतान की शक्ति, मनुष्य की युक्ति पिता, पुत्र और पवित्र आत्मा के पीढ़ी दर पीढ़ी के लिए बांध देते हैं पापा. दया कर दे पापा जी. हे महान परमेश्वर, हमारे देश में
हम लोगों के साथ बहुत सा गलत व्यवहार किया जा रहा है। 15-15 लाख लोगों को चुने हुए सांसदों के साथ भी उसी प्रकार का रोल अदा किया जा रहा है। पापा, तो हमारी शिकायत हमसे बेहतर समझता है। पापा जी, हमारा देश में अमन चैन शांति हो। रूलिंग पार्टी सरकार हर हालात में इलेक्शन नहीं कराना चाहती है। वो चाहती है कि इलेक्शन हो ही नहीं, ऐसा रूल नियम बनाना चाहती है। पापा, हम सब अगुए होने के नाते हम लोगों के पास गुप्त सूचना भी आती है इसके लिए प्रार्थना करने को। हे पापा, हमारी शिकायत गहराई से आप देखिए। 15-15 लाख लोग एक एक संसद को चुनते हैं, उसमें कितना रुपया खर्च होता है, उन लोगों को साथ दुर्व्यवहार हो रहा है। पापा, वैसे ही हमारे भाइयों की कोई भी शिकायत पर ये सरकार कान नहीं खोलती, प्रशासन चुप रहती है। पापा जी, हे महान परमेश्वर, दया कीजिए। पापा, धन्यवाद करते हैं। पापा जी, हमारे भाई बच्चे बच्चियां पढ़ लिख करके जॉब के लिए मारे मारे फिरते हैं, नौकरी मिल नहीं रहा है उन्हें। पापा, हे महान परमेश्वर, उन्हें नौकरी दे। सबका जुक्ति लगाने वाला तू ही है। पापा, जवान बेटे बेटियां शादी के इच्छुक हैं, बरबद मिल नहीं रहा है। पापा, हे पापा जी, सृजनहार, पालनहार, तारणहार, तू जिसके साथ संगति जोड़ा है, जोड़ दे पापा, जोड़ दे अब्बा। पापा जी, भाइयों को बेटा बेटी अच्छे स्कूल में पढ़ना चाहते हैं कि भाई लोग पढ़ा नहीं पाते गरीबी के कारण। पापा, उज्जवल भविष्य के लिए ऐसे बेटे बेटियों को तेरे हाथ में सौंपते हैं। पापा, हर एक को कमी घटी को पूरा कर। पापा जी, दया कर। हमारे देश में तमिलनाडु बेमौसम पानी के लिए घरों में पानी ढुका हुआ है, आज भी लोग वहाँ परेशान है। पापा, लड़ाइयाँ चल रही है। अमेरिका में भी बाढ़ से लोग ग्रसित हैं, घरों में पानी ढुका हुआ है। चीन में बहुत ज्यादा बर्फबारी है, चीन के लोग भी परेशान